పేద వయోవృద్ధులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరా కల్పిస్తోంది. విజయవాడలోని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ గడిచిన 18 ఏళ్లుగా పలు దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించి వృద్ధులకు బాసటగా నిలుస్తోంది. అనాథ వృద్ధులను గుర్తించి నిత్యావసరాలు, వైద్య సాయం అందిస్తోంది. నెల 70,000 విలువైన నిత్యావసరాలను 150 వృద్ధులకు అందజేస్తోంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులను సన్మానిస్తున్నారు. వృద్ధులకు చేసే సేవ భగవంతుడికి చేసినట్లని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ హరికుమార్ అన్నారు. ట్రస్ట్ సేవలను విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. పేదలకు సాయం చేయాలనే తలంపు అభినందనీయమన్నారు. పెళ్లి కొడుకులో అలంకారం చేస్తున్నాం సార్ అందరూ. స్థాపించి ఇప్పటికి 19 సంవత్సరాలు అయిందండి. మేము ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, పావు కిలో చింతపండు, అర కిలో నూనె, మెడిసిన్స్ గత 219 నెలలుగా అనాథులు దిక్కులేని 150 మంది 70 సంవత్సరాల వాళ్ళకి మేము సేవ చేస్తున్నామండి. దీంతోపాటు సంవత్సరానికి ఒకసారి అంతర్జాతీయ వయోవృద్ధుల సందర్భంగా 100 ఈజ్ దాటిన వాళ్ళు సన్మానం పెడుతున్నాం. ఇప్పుడు సుమారు 8వ చేయడం. ఇప్పుడు 14 మంది వచ్చారు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాలు దాటిన 10 మందిని ఒక చోట చూసి వాళ్ళని నమస్కరిస్తే సాక్షాత్ భగవంతుడికే నమస్కరించిన ఫలితమని పెద్దలు చెప్పారు. దానికోసం పెట్టాం. అందరూ విజయవాడ ప్రజలందరూ వచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందారు. ఇది ఎక్కడ ఇండియాలో ఎక్కడ జరుగుతున్నట్లేదు. ఈ విధంగా మేము ఈ సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ చక్కటి ప్రోగ్రాం వయోవృద్ధ చారిటబుల్ వాళ్ళు మా తట్టి అర్జున గారి నాయకత్వంలో, చల్లా హరికుమార్ గారి నాయకత్వంలో మరి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం 100 ఏళ్ళు దాటిన వాళ్ళని సత్కరించి సన్మానం చేసి ఒక స్ఫూర్తి సమాజానికి స్ఫూర్తి కలిగించే కార్యక్రమం. అంతేకాకుండా 120 మందికి 70 ఏళ్ళు దాటిన వృద్ధులకి, పేద వృద్ధ మహిళలకి వాళ్ళకి కావాల్సిన నెలకి కావాల్సిన సరుకులు ఇవ్వటం ప్రతి నెలా కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమం. 10 మందికి ఆదర్శం కావాలా. అలాంటి వృద్ధుల యొక్క జీవితాల్లో విశేషాలు తెలుసుకుని వాటిని ఫాలో అయితే మనం కూడా 10 కాలాలు బతకొచ్చు అనే కాన్సెప్టు. ఒక ఆవిడ 112 ఏళ్ళు ఉంది. ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్, 114 సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటరు. ఆవిడ జీవితం కూడా రాసింది. ఆవిడ కొన్ని మాటలు చెప్పింది. అది చాలా గొప్ప మాటలు. ఆ మాటలన్నీ ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం నేను అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఛానల్స్ ప్రముఖ పాత్ర వహిస్తున్న సందర్భంలో పక్షపాతం లేకుండా సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచాలని చక్కటి సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పి నూతనంగా ఏర్పడిన ఈ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది అందరికీ ఉపయోగపడి ప్రజల్ని చైతన్యపరిచే ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.